వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు పైగా అవుతుంది. సో ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ జెండా మోసినటువంటి కార్యకర్తలకి న్యాయం జరగలేదంటూ కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో అదే విధంగా ఇప్పుడు వచ్చే ఉగాది నాటికి చాలా వరకు ఖాళీగా ఉన్నటువంటి కార్పొరేషన్ పోస్టులు, అలాగే మిగతా మార్కెట్ కమిటీ చైర్మన్లు కావచ్చు, ఇతరితర పోస్టులు కూడా ఉగాది వరకు భర్తీ చేస్తామని చెప్పేసి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పడం అనేది జరిగింది. సో ఒకసారిగా కాంగ్రెస్ కార్యకర్తలకు మళ్ళీ మంచి రోజులు వస్తున్నాయంటే అవుననే చెప్పుకోవాలి. సో దాదాపుకి ఇప్పటి వరకు అయితే 2 సంవత్సరాలు కూడా కంప్లీట్ అయింది కార్పొరేషన్ చైర్మన్ తీసుకున్న వాళ్ళది. మరికొన్ని కార్పొరేషన్లు దాదాపు 80 పైగా ఉన్నటువంటి కార్పొరేషన్లలో ఇప్పుడు కేవలం 40-45 మాత్రమే ఫిలప్ చేయడం అనేది జరిగింది. మిగతా కార్పొరేషన్ చైర్మన్లకు కావచ్చు, ఎమ్మెల్సీలు కూడా మిగిలి ఉన్నాయి కాబట్టి సో గత 10 సంవత్సరాలు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డారో వారికి డెఫినెట్ గా పదవులు ఇస్తామని చెప్పేసి ఇప్పుడు ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు కూడా చెప్పడం అనేది జరిగింది. కాకపోతే అప్పుడు ఫస్ట్ 36-38 రిలీజ్ చేశారు. తర్వాత కొందరు ఇప్పుడు గుత్తా సుఖేందర్ కొడుకు గుత్తా అమిత్ కి ఇవ్వడం కావచ్చు, ఇట్లా కొందరు మేనేజ్మెంట్ కోటలో కూడా ఒక 7-8 పోస్టులు ఫిలప్ కావడం అనేది జరిగింది. మిగిలిన 40 పోస్టులు అయినా సరే అసలు సీసలైనటువంటి కార్యకర్తలకు ఇవ్వాలి, కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళకి ఇవ్వాలి. సో అధికారం అనేది ఈ 5 సంవత్సరాల తర్వాత ఉంటుందా ఉండదా అనేది అప్పటికి జనాలు నిర్ణయిస్తారు. అంతేగాని మనం 10 సంవత్సరాల్లో మనమే ఉంటామని చెప్పేసి ఊహించుకోవడం అది తప్పు. ఎందుకంటే రాజకీయాలు ఒక దగ్గర పైసాతోటి నడుస్తాయి, ఇంకో దగ్గర మంచితనంతో నడుస్తుంది, ఇంకో దగ్గర ఈ అభ్యర్థి మనకి ఏమైనా చేస్తాడా లేదా అని చెప్పేసి నడుస్తున్నాయి. సో జనాల నాడిని పట్టుకోవడం అంత ఈజీ అయితే అవ్వట్లేదు. సో ఉన్నప్పుడే కార్యకర్తలకు న్యాయం చేస్తే నెక్స్ట్ ఎలక్షన్లో అయినా సరే కార్యకర్తలు డెఫినెట్గా పార్టీ కోసం కష్టపడే ఛాయిసెస్ ఉన్నాయి. అంతేగాని ఇంకా మేనేజ్మెంట్ కోటాలు వచ్చేటోళ్ళకి, లేకపోతే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిన వాళ్ళకి గనక ఈ విధంగానే పోస్టులు భర్తీ చేస్తే మాత్రం డెఫినెట్గా వాళ్ళని అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. సో ఉగాది నాటికి మాత్రం కార్యకర్తలకి కొత్త పోస్టులు వచ్చే అవకాశాలు, కార్పొరేషన్ చైర్మన్లు అయ్యే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అదేవిధంగా రాజగోపాల్ రెడ్డి వ్యవహారం కూడా పరిశీలిస్తున్నాం, డెఫినెట్ గా న్యాయం చేస్తాం అందరికీ అని చెప్పేసి మహేష్ కుమార్ గౌడ్ గారు అన్నారు. మరి కార్యకర్తలకు ఈసారి అయినా సరే కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తుందా లేదా అనేది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.